కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం సజావుగా నడవక లిఫ్ట్లు బంద్ అయి ఎన్నో ఆటంకాలకు గురైనటువంటి రైతాంగం అంతా కూడా ఎప్పుడెప్పుడు మన లిఫ్ట్ చాలే మా లిఫ్ట్ చాలు చేయడానికి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎవరు తెస్తారు అని ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లో రిపేరింగ్ ఉంది కావాలంటే ఒక 25 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఆ రోజు టెంకాయ కొట్టినకి వచ్చినప్పుడు దీని శాశ్వతమైన పరిష్కారం చేద్దామనే ఆలోచన వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు అందరినీ కూడా మాట్లాడి రూపాయలు ఈ 14,872 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ని పునరుద్ధరించుకోవాలా, దీని ద్వారా రైతాంగం బాగుపడాలనే ఒక ప్రయాసతో ఈరోజు లిఫ్ట్ల పైన ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ప్రభుత్వంలో లిఫ్ట్ కంటే వేరే కార్యక్రమాలు చేద్దామంటే కూడా ఈ ప్రాంతంలో లిఫ్ట్ తప్ప వేరే ఏం చేసినా కూడా ఉపయోగంకి రాదు అని ప్రభుత్వానికి విన్నవించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత వహించి లిఫ్ట్ కి ఫండ్ శాంక్షన్ చేసినటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రులకు, అదే మాదిరిగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ లిఫ్ట్ కింద ఉన్నటువంటి దాదాపు 4,000 కుటుంబాల వాళ్ళ తరఫుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 15,000 ఎకరాలు పారే ఈ లిఫ్ట్లు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా దాదాపు 20 సంవత్సరాలకు ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ రైతాంగం తరఫున మరి ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆటంకాలు చేయడం కరెక్ట్ కాదు. కొన్ని ఏండ్లు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో గ్రీసు డబ్బ కూడా ఇప్పియలేని వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు వచ్చి లిఫ్ట్ బాగైతా ఉంటే చూసి ఓర్వక వాళ్ళను వీళ్ళను పంపించి గొడవలు చేయించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ప్రజలందరూ చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే బుద్ధి చెప్పారు, రాబోయే రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్పకపోతే ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా ఆడకూడని మోపై ఈ గ్రామాల్ని సజావుగా బతకనీయకుండా చేస్తారు. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా యువకులు ఆలోచన చేయాలి, రైతాంగ సోదరులు ఆలోచన చేయాలి. ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నాం, ఈ ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుతున్నాం, లిఫ్ట్ చాలు కాకపోతే ఏమైతుండే, ఇన్ని రోజులు చాలు కాలేదు, మరి ఇప్పుడు చాలు అవుతున్నప్పుడు ఈ విధంగా ఆటంకాలు చేయడం అని సంకల్పించడం కూడా తప్పే అన్నమాట. ఎందుకంటే తాము చేయలేదు, ఇంకోరు చేస్తుంటే ప్రజల దృష్టిలో వాళ్ళకి మంచి పేరు ఏడొస్తుందో ఆ రానియొద్దని ఈ తపనతో చేస్తున్న విధానం సరైనది కాదు. ప్రజలు అమాయకులు కాదు, యువకులు అమాయకులు కాదు, రైతులు అమాయకులు కాదు. సరైన సమయంలో ఇదివరకే బుద్ధి చెప్పిండ్రు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారనే మాట తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ద్వారా నేను ఒక మంత్రిగా ఉండి కూడా ఇరిగేషన్ విషయంలో, లిఫ్ట్ల విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం కావాలనే సంకల్పంతో తీసుకున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ చేస్తున్నందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.